హాయ్ నమస్తే. నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవేంటంటే ఒక కస్టమర్ వైజాగ్ నుంచి తెనాలి నుంచి ఇద్దరు కలిపి వచ్చారనమాట. వాళ్ళు చాలా తీసుకొచ్చారు బీడ్స్, ఇంకా చాలా ఉన్నాయి. కొన్నే చేస్తున్నాను, కొన్ని చూపిస్తాను చేసినంత వరకు. ఇంకా చాలా ఉన్నాయి చూపించేవి. అవి కూడా నేను ఇంకొక వీడియోలో పెడతాను. ఇవేంటంటే ఇప్పుడు తన దగ్గర ఉన్న పాత ముత్యాలు ఉన్నాయి, బ్లూస్ ఉన్నాయి, రెడ్డిష్ ఆరెంజ్ కలర్ బీడ్స్ ఉన్నాయి. ఇవేంటంటే తన దగ్గర ముత్యాలు ఎస్పీలు ఉన్నాయి అనమాట పాతవి. తనకేంటంటే వైలెట్ కావాలన్నారు, వైలెట్లో చేశాను. ఇవి పాత ముత్యాలు అంతకుముందు దారంలోకి చేసుకొని ఉన్నారు, అవి ఉన్నాయి. ఇవేంటంటే బ్లాక్ బీడ్స్ ప్యాటర్న్లో చేస్తాను. తన దగ్గర కింద కోరల్స్ ఉన్నాయి అనమాట. అందుకని నేనేంటంటే ఇవన్నీ ప్యాటర్న్లో ఇలా చేసిచ్చాను. ఇవి పాత ముత్యాలు ఉన్నాయి, వాటికి కింద రెడ్ గ్రీన్ అట్లా చేసిచ్చాను. ఇదేంటంటే పాత రూబీస్ ఉన్నాయి, వాటికి ప్రింటెడ్ పర్ల్ వేసాను. ఇదేంటంటే పగడాలు ఉన్నాయి అనమాట తనవి. ఆ పగడాల లాకెట్ కూడా ఉంది. కొంచెం నేనేంటంటే ముత్యాలు వేసేసుకొని పగడాలు కొంచెం చాలకపోతే అలా చేశాను. ఇవన్నీ సపరేట్గా ఒక్కొక్కటి ఏం చేశానో చెప్తాను, చూడండి. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ చెప్పాను కదా పాత ముత్యాలు తన దగ్గర ఉన్నాయి అని. ముత్యాలు ఏంటంటే పాతవి ఉన్నాయి. తనకేంటంటే ఇలాగా హెమతిస్టులు కావాలన్నారు. టాంజోనైట్స్ కూడా ఉన్నాయి, అవి చేశాను, చాలా ఉన్నాయి. ఇవేంటంటే పాత ముత్యాలకి హెమతిస్టులు కావాలి, అవి గోల్డ్లో తప్ప తన దారంలోకి వేసుకొని అన్నారు. అందుకని ఏం చేసి ఇచ్చానంటే ఇవన్నీ 2 లైన్స్ చాలా లైట్ వెయిట్లో, క్యాప్స్ ఏం లేకుండా సింపుల్గా ఇట్లా అల్లిచ్చేసాను అనమాట. ఇవేంటంటే హెమతిస్ట్ బీట్స్ తీసేసుకొని ఓవెల్స్ అనమాట, 2 ముత్యాలు హెమతిస్ట్ వేసుకుంటూ ఇలా సెట్ చేసామన్నమాట. లైట్ వెయిట్లో చేశాను. ఇంకా కావాలంటే మనం క్యాప్స్ వేసుకోవచ్చు, వెయిట్ ఎక్కువ కూడా పెట్టచ్చు. గోల్డ్ అల్లేసాం కాబట్టి ఇంకా క్యాప్లు వద్దులే అని చెప్పి పెట్టకుండా చాలా లైట్ వెయిట్లో హుక్ ఇచ్చేసి క్యాప్స్ లేకుండా ఇలా సింపుల్గా చేసి ఇచ్చాను అనమాట. మనకి ఇంకెలా కావాలన్నా చేసుకోవచ్చు. గోల్డ్ ఎక్కువ కావాలంటే లావుగా చేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఏంటంటే ఏం లాకెట్ వేసుకోకుండా ఇలాగే వేసుకోవడానికి సింపుల్గా స్టైల్గా చేసి ఇచ్చాను. యాక్చువల్లీ ఇవి కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర సన్న ముత్యాలు దారంలోకి ఇంతకుముందు వేసుకొని ఉన్నారు. అవేంటంటే తన దగ్గర 4 లైన్స్ ఉన్నాయి. ఇవి నేను ఇలా తీసుకొని ఒక 5 లైన్స్ చేసి ఇచ్చాను. ఇంకా చాలా ముత్యాలు ఉన్నాయి, అది ఇంకో విధంగా చేసుకోవచ్చు. తన దగ్గర పెండెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లైట్ వెయిట్ గోల్డ్లో ఇలా అల్లిచ్చేసాను. తను ఒక పెండెంట్ వేసేసుకొని చేసుకోవచ్చు. ఇది కూడా కావాలంటే, లేదు ఉట్టిగా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఎవరికైనా ఇట్లా కావాలంటే లైట్ వెయిట్వి చేసుకోవచ్చు అనమాట. పాత ముత్యాలు ఇవి కూడా పాలిష్ అయ్యాక మనకి మంచి షైనింగ్ వచ్చినాయి, బాగున్నాయి. ఇవి ఏంటంటే తన దగ్గర పాతవి కోరల్స్ అంతకుముందు ఎప్పుడో చేసుకునేవి ఉన్నాయి అనమాట. అవి అలాగే వేసుకొని ప్లెయిన్ నల్లపూసలకి వేసుకొని ఇంతకుముందు వేసుకొని ఉన్నారు. ప్లెయిన్ నల్లపూసలు మామూలుగా అనమాట, బ్లాక్ బీడ్స్. నేను అలా కాదు అని చెప్పి ఆ నల్లపూసలు తీసేసి ఇప్పుడు ఇలాగ షైనింగ్ బీడ్స్ స్పీనల్స్ వేసుకుంటూ మధ్యలో పగడము ముత్యము ఉంది కాబట్టి అలాగే ప్యాటర్న్ చేసుకుంటూ గోల్డ్ ఇచ్చేసుకొని ఇలా సింపుల్గా సెట్ చేసి ఇచ్చేసాను. మనకి ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు, డిఫరెంట్. అందుకే ఒకేసారి తీసుకొచ్చారు కాబట్టి అన్నీ ఇలా సెట్ చేసి డిఫరెంట్గా సెట్ చేసి ఇచ్చేసాను. ఇవి కూడా ఏంటంటే మనకి పాత ముత్యాలు అనమాట, కొన్ని గోల్డ్లో చేసి ఇచ్చాను కాబట్టి ఇవేం చేశానంటే సింపుల్గా ఒక రష్యన్ ఎమరాల్డ్ ఇచ్చేసి అటు ఇటు ముత్యం ఇచ్చేసి వాళ్ళ పాత ముత్యాలు ఇచ్చేసి హుక్ వేసేసి 2 గ్రామ్స్ లోపే ఇట్లా సెట్ చేసి ఇచ్చేసాను. 1.5 గ్రామా 2 గ్రామ్సా, చాలా లైట్ వెయిట్. ఇది 1.5 గ్రామ్లో ఉన్నట్టుంది, అంత లైట్ వెయిట్లో సెట్ చేసి ఇచ్చాను. అట్లాగే పాత ఏమైనా ఉంటే మనం అలా సెట్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే సన్న ముత్యాలు కాకుండా తన దగ్గర పెద్ద ముత్యాలు కూడా ఉన్నాయి అనమాట. ఇవి ఇంతకుముందు సింగిల్ లైన్లో అలా వేసుకొని అటు ఇటు కాకుండా వేసుకొని ఉన్నారు. అలా కాకుండా కొంచెం పెద్దగా లెంగ్తీగా స్టెప్ లాగా చేద్దామని చెప్పి మల్టీ కలర్ ఇచ్చేసుకొని ముత్యాలు యాడ్ చేసుకుంటూ నేను కొంచెం లెంగ్త్ చేసి ఇచ్చాను. అంతకుముందు షార్ట్ లెంగ్త్ 2 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏంటంటే అదే దాన్ని కింద కొంచెం నేను గ్రీన్ రెడ్ బీడ్స్ వేసుకుంటూ మధ్యలో ముత్యాలు వేసుకొని క్యాప్స్ ఇచ్చేసి వెనక ఒక హుక్ ఇచ్చేసి లైట్ వెయిట్లో ఇలా సెట్ చేసి ఇచ్చేసాను. ఇలాగేంటంటే ఇప్పుడు లాకెట్ లేకుండా కూడా వేసుకోవచ్చు. అన్నిటికీ లాకెట్లు ముత్యాలు, దానికి ఏంటంటే లాకెట్ లేకపోయినా ఇట్లా స్టైల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. సన్న పూసలు కాబట్టి అల్లిచ్చాను, లావు పూసలు కాబట్టి ఇలా బీడ్స్లోకి సెట్ చేసి ఇచ్చాను అనమాట. కలర్స్ మన ఇష్టం, వైట్ కాబట్టి రెడ్ గ్రీన్ పెట్టుకోవచ్చు, రష్యన్ ఎమరాల్డ్ పెట్టాను, బ్లూ పెట్టుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ మనం ట్రై చేయొచ్చు. ఇవి కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర రెడ్డిష్ ఆరెంజ్, ఇవి ఎక్కడ యూఎస్ నుంచి తెచ్చిచ్చారండి, గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇవి ఇలాగే పెట్టుకొని ఉన్నారు. దీనికి ఏంటంటే లాకెట్లు అన్నీ సూట్ అవ్వవు. అందుకని నేను సింపుల్గా ఒక ముత్యము గోల్డ్ బాల్ ఇలా వేసి లైట్ వెయిట్లో ఇలా 2 స్టెప్ చేసేసి ఇంకా లాకెట్ లేకుండా ఇలా సెట్ చేసి ఇచ్చాను. కావాలంటే ఒక లాకెట్ కూడా పెట్టుకోవచ్చు, పర్ల్ లాకెట్ కానీ ఏదైనా ఉంటే రెండింటికి ఇట్లా వేసుకోవచ్చు అనమాట. వేసుకోకపోయినా సరే ఏంటంటే అన్నిటికీ లాకెట్లు అలా లేకుండా సింపుల్గా స్టైల్గా కొన్ని శారీస్కి ఇలా డిఫరెంట్గా వేసుకోవచ్చు. సోబర్ లుక్ ఉంటాయి అనమాట. స్టైల్గా సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు. అట్లాగే మనం అన్నిటికీ వెయిట్ ఎక్కువ పెట్టేసి లాకెట్లు అన్నీ కూడా అవసరం లేదు. ఇలా సింపుల్గా గోల్డ్ బాల్స్ ముత్యం ఇచ్చాను, ఫ్రంట్ సైడ్ బ్యాక్ హుక్ ఇచ్చాను, ఇలా కూడా సెట్ చేసుకొని వాడుకోవచ్చు. యాక్చువల్లీ ఇవేంటంటే వాళ్ళ దగ్గర బ్లూ సఫైర్ ఎక్కడి నుంచో తెచ్చుకున్నారనమాట. బ్లూ సఫైర్ ఉన్నాయి 1 లైన్, ఒక ఎప్పటి నుంచో 10 ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో వాడలేదు, ఏం చేయలేక దీనికి లాకెట్ వేసుకున్నారంట. తర్వాత ఏంటంటే నచ్చలేదని చెప్పి వాడకుండా పక్కన పెట్టారు. అందుకని నేను దీనికి లాకెట్ లేకుండా సింపుల్గా బ్లూ ప్రింటెడ్ పర్ల్ ఇచ్చేసి ముత్యాలు ఇచ్చేసి ఇది కూడా 1.5 గ్రామ్లో సెట్ చేసి ఇచ్చేసాను. ఒక హుక్ వేసేసాను.
దానివల్ల ఏంటంటే సింపుల్‌గా ఉన్నా కూడా ఇప్పుడు ఏదైనా డిఫరెంట్‌గా స్టైల్‌గా సింపుల్‌గా వేసుకోవచ్చు శారీస్‌కి అట్లా. లేదా డ్రెసెస్‌కి కానీ ఎక్కువ గోల్డ్ లేకుండా సింపుల్‌గా స్టైల్‌గా కూడా వాడొచ్చు ఇలాంటివి. ఇది యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక పగడాల చైన్ ఉందనమాట. కొన్ని పగడాలు తక్కువున్నాయి. సింపుల్‌గా ఉండింది. బాగా టైట్‌గా చిన్నగా ఉండింది. లాకెట్ ఉంది. ఇప్పుడు దీనికి చాంద్ పెట్టాలి. పెడుతున్నాము. లేజర్ వర్క్ అవుతుంది. చాంద్ తయారు చేసేసారు. లేజర్‌లో 2 రింగ్స్ ఇచ్చేసుకొని ఇక్కడ చాందేసేసి సేమ్ పగడాలే వేస్తాను. ఇది కూడా అయిపోయాక కూడా పెడతాను. కాకపోతే చైన్‌కి ఏం చేశామంటే అక్కడక్కడ ముత్యాలు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ కింద చాంద్‌కి ముత్యము, పగడాలు అన్నీ కలిపి వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ముత్యాలవి యాడ్ చేసేసాను. ఇది లేజర్ వర్క్‌కెళ్ళాలి. 2 రింగ్స్ ఇచ్చేసుకొని నేను దానికి చాంద్ ఇచ్చేస్తాననమాట. చాంద్ ఇచ్చేసేసి దానికి కిందేంటంటే ముత్యము ఇదే సేమ్ ఇలాగే కోరల్ డ్రాప్స్ ఇద్దామనుకున్నాను. అలాగే చేస్తానిది. ఇది ఏంటంటే వాళ్ళ దగ్గర పాత రూబీస్ ఉన్నాయి. వాడడం లేదన్నారు. అందుకని దీనికి కూడా ఏం చేశానంటే ప్రింటెడ్ పర్ల్ ఒకటిచ్చేసి ముత్యాలు ఇచ్చేసాననమాట. ఒకళ్ళది బ్లూ సఫైర్ కాబట్టి వాళ్ళకి ప్రింటెడ్ పర్ల్ ఇచ్చాను. ఇంకొకళ్ళది రూబీ ఇచ్చారు. అందుకని చెప్పి దీనికి కూడా ప్రింటెడ్ పర్ల్ ఇచ్చాను. ఇలా డిఫరెంట్‌గా వాడుకోవడానికి లైట్ వెయిట్‌లో 1 గ్రామ్, 1.5లో కావాలంటే ఇలా ప్రింటెడ్ పర్ల్ ముత్యాలు ఇచ్చేసి అటు ఇటు క్యాప్స్ ఏసుకొని హుక్కేసేస్తే చాలా లైట్ వెయిట్‌లో వచ్చేస్తాయి. ఇంకా క్యాప్స్ చిన్నయేసుకొని 1 గ్రామ్‌లో కూడా చేస్తుంటాను ఇలాంటివి. మీకెవరికైనా కూడా ఇలాంటివి కావాలి అంటే కాంటాక్ట్ చేయండి చెప్తాను. అన్ని బీడ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఒకేసారి తీసుకొచ్చారంటే వాడని కమ్మలు, లాకెట్లు అన్నీ ఒకేసారి తీసుకొస్తే ఏదైనా పాత బంగారం ఉన్నా సరే దాంతోనే మనం చేసుకోవచ్చనమాట. మీకెవరైనా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే అందరికీ తెలుస్తాయండి. పాతవి ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ చేస్తూనే ఉంటాను. నా వీడియోస్ స్కిప్ కాకుండా చూస్తూ ఉండండి. అర్థమవుతాయి. థ్యాంక్ యూ.